నేను జిఆర్ మహర్షి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి ఈరోజు సెప్టెంబర్ 2, 2009 ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన అనంతరం ఆయన కుమారుడు పార్టీ పెట్టడము, ఆయన జీవితాంతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోవడము, జగన్ గారు ముఖ్యమంత్రి కావడము, ఈ తదనంతర పరిణామాలన్నీ కూడా చాలా జరిగాయి. మరి తండ్రి వారసత్వంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారు తండ్రి నుంచి ఏమి నేర్చుకున్నారు, తండ్రి లక్షణాలు ఏం పుణికిపుచ్చుకున్నారు అనే దాన్ని మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచి కొన్ని లక్షణాలు తీసుకున్నారు, కొన్ని మంచి లక్షణాలను కూడా తీసుకోలేకపోయారు. ఉదాహరణకి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి పట్టుదల ఎక్కువ. ఆయన ఏమిటంటే చాలా పోరాటే స్వభావం. ఆయన ఎప్పుడు కూడా వెనకంజ వేసే మనిషి కాదు. మీరు ఉదాహరణకి ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే 1983లో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఆయన అంత మునుపటి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు. అంటే 83 తర్వాత ఆయనకి అధికారికంగా పెద్ద పదవి ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ ఆయన స్థాయికి ఎమ్మెల్యే, ఎంపీ అనేది పెద్ద విషయమేం కాదు. ఆయన ఎవరు నిలబెడితే వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే పరిస్థితి కడపలో కానీ పులివెందల్లో కానీ. కాబట్టి ఆయన స్థాయికి అంత పెద్ద పదవేం కాదు. కానీ 2004 వరకు, అంటే మీరు ఒకసారి గమనిస్తే 83 నుంచి 2004కి 21 సంవత్సరాలు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్లోని రాజకీయాలతో పోరాడాడు, తెలుగుదేశం రాజకీయాలతో పోరాడాడు, చంద్రబాబు నాయుడు గారితో పోరాడారు, ఎన్టీఆర్ గారితో పోరాడారు. ఆయన ఇంత పెద్ద ఒక సుదీర్ఘమైన ఒక పోరాటం తర్వాత నేను తప్ప ఇక ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి ఇంకెవరూ లేరు అనే ఒక స్థాయికి, అంటే తనకు ఆల్టర్నేటివే లేదు అనుకునే ఒక స్థాయికి వచ్చిన తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన ప్రజా ఆకర్షణ పథకాలు కానీ, ఎన్నో విషయాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆయన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయడంతో పాటు 2009లో, అంటే మామూలుగా అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ప్రజల వ్యతిరేకత ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్స్ అంటారు, అది ఉంటుంది. అయినా కూడా దాన్ని తట్టుకొని ఒకవైపు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఇంకోవైపు తెలుగుదేశం విపరీతంగా పోటీ ఇచ్చిన ఆ పరిస్థితుల్లో కూడా రెండోసారి ఆయన అధికారంలోకి రాగలిగారు. రెండోసారి అధికారంలోకి రావడం అనేది ఒక పెద్ద రికార్డు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ అంతకు మునుపు పోటీ లేని ఇందిరాగాంధీ కాలంలో సంగతి పక్కన పెడితే, గట్టి పోటీ ఇచ్చిన తెలుగుదేశం హయాం వచ్చిన తర్వాత వాళ్ళు రెండోసారి ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. రాజశేఖర రెడ్డి గారే రెండోసారి అధికారంలోకి తెచ్చారు. ఆయన జనంతో ఎప్పుడూ మమేకమయ్యే ఒక లక్షణం ఉంది ఆయనకి. ఆ జనంతో మమేకమయ్యే లక్షణం వల్లే తన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అని నిరంతరం తెల్లవారు లేస్తే ప్రజా దర్బార్ అయితేనేమి ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు ఆయన. ఇవన్నీ పెట్టిన తర్వాత రక్షబండ కార్యక్రమానికి ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్తూ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్ గారు, ఆయన సహజంగా ఆయనే వారసుడు. కాకపోతే ఈయన ఏమిటంటే, నేను కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు అన్నట్టుగా, అంటే తనకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఈయన కోరుకోవడము, అదేవిధంగా ఈయనే ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేశాడని కూడా అంటారు. సరే, అది పక్కన పెడితే ఈయన గట్టి పోటీదారుడు అని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే అర్థమైందో, ఈయన్ని అనగదొక్కడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఈయన వరకు రానియకుండా రోసయ్య గారిని చేశారు. రోసయ్య గారిని చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశారు. ఈ పరిణామాల మధ్య, ఈ అవమానాల మధ్య ఆయన మామూలుగా ఈయన ఏమిటంటే కేంద్ర మంత్రే కావాలనుకుంటే ఈజీగా ఉండేవాళ్ళు జగన్ గారు. అట్లా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు, తన తండ్రి వారసత్వము, తన తండ్రి కోసం మరణించిన వాళ్ళ కోసం నేను ఓదార్పు యాత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాను, అంతేగాని నా దగ్గరికి పిలిపించుకొని నేను ఓదార్చను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదారుస్తానని గట్టి పట్టుదల ఉండడంతో, సోనియా గాంధీ గారు దానికి ఒప్పుకోకపోవడంతో ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. సరే, పార్టీ పెట్టిన తర్వాత ఈయన్ని వివిధ కేసుల్లో జైలుకు పంపించారు. ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ఎక్కడా తగ్గకుండా పోరాడి ఒకసారి ఓడిపోయి 2019లో ముఖ్యమంత్రి వరకు వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. సరే, ఈ పరిణామ క్రమం అంతా తీసుకుంటే మనము ఏమిటి జగన్ గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఏమి నేర్చుకున్నారంటే, మొదటి నేను చెప్పాను, పోరాడే తత్వం నేర్చుకున్నారు. కానీ ఏమి నేర్చుకోలేకపోయారంటే, ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ఆయన లక్షణం ఏమిటంటే నిరంతరం జనం మధ్యన ఉండడం, నిరంతరం జనంతో ఉండడం. మీరు ఒకసారి గమనిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా మామూలు, అంటే ఆయనకేం అప్పటికేం మంత్రి హోదా లేదు, ఏమి లేదు. ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1995-96 తర్వాత ఆయన కడపకు వస్తే కొన్ని వేల మంది ఆయన కోసం ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. ఆయన కొన్ని వేల మంది ప్రజలు నిజానికి ఆయనకి ఏమి పెద్ద అధికారం ఉంది ఆ రోజుల్లో, ఆయన ముఖ్యమంత్రి కాకపోయా,
మామూలు ఒక ఎంపీనే కదా! ఒక మామూలు ఎంపీ కోసం జనం ఎందుకొస్తారు? కానీ ఆయన కోసం వచ్చేవాళ్ళు. ఇది చాలామంది కడప వాసులందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ. ఆయన కోసం వచ్చి ఆయనతో ఏదో ఒక పని చెప్పుకొని, అయ్యా మాకు ఈ కష్టం వచ్చిందనో, ఏదో ఆయన చేతనైనంత ఎవ్వరిని ఆయన నిరాశపరిచేవాడు కాదు. ఎవరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడు. ఓపికగా విని మీకు నేను ఇది చేయగలను, ఇది చేయలేను అన్నట్టుగా చెప్పి వాళ్ళు ఏదో ఉత్తరం కావాలంటే ఉత్తరం రాసిచ్చి ఇవన్నీ చేసేవాడు. ఆయన పుట్టినరోజు వస్తే మీకు కడపలో ఆయన ఆయన పుట్టినరోజు నాడు కడపలో గనక ఆయన ఉంటే అసలు గంపల కొద్దీ ఈ యాపిల్స్ గానీ, ఇవన్నీ పూలదండలు గానీ ఆయన కోసం వస్తే ఆయన ఆ యాపిల్స్ వీటన్నిటిని కూడా ఏం చేసేవాడంటే కడప ఆసుపత్రిలోని రోగులకు పంపించేవాడు. వాళ్ళకి పంచమని చెప్పేవాడు. అంటే జనంతో అంత మమేకమయ్యే లక్షణం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి నుంచి వైఎస్ జగన్ గారు ఏమి నేర్చుకోలేకపోయారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం జనంతో ఉండాలి అనే సింపుల్ పాయింట్ని ఆయన పసిగట్టలేకపోయారు. అధికారంలో లేనప్పుడు ఆయన జనంతో ఉన్నారు. అధికారం కోసము పాదయాత్రలు చేశారు, ఓదార్పు యాత్ర చేశారు, ఆయన జనాలనంతా కౌగిలించుకున్నారు, ముద్దులు పెట్టారు, ఆశీర్వదించారు, ఇవన్నీ చేశారు. అధికారం వచ్చిన 5 ఏళ్ళు ఆయన ఏం చేశారంటే ఆయన తాడేపల్లి నుంచి బయటికి రాలేదు. అసలు జగన్ గారు ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే తండ్రిలాగా ప్రజా దర్బారు కనుక పెట్టి ఉంటే ఆయన ఇమేజ్ ఎక్కడికో ఉండేది. ఇప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు తెల్లవారి లేస్తే జనాలందరినీ కలుసుకొని వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలన్నీ స్వీకరించి వాళ్ళని దగ్గరుండి పలకరించి ఇన్ని చేసేవాళ్ళు. ఇన్ని చేస్తున్న ఆయన అంత సులభంగా చేయగలిగినప్పుడు ఈయన ఎందుకు చేయలేకపోయారు? ఈయన ఎందుకు జనానికి దూరం అయ్యాడు? ఎందుకు ఈయన పరదాలు కట్టుకుని జనం మధ్యకు రాకుండా, అసలు ముఖ్యమంత్రిని మీడియా చూడదు, జనం చూడరు, ఎవరు చూడరు, ఎప్పుడో ఒకసారి బటన్ నొక్కేదానికి వస్తారు తప్ప ఆయన మళ్ళీ కనబడరు అనే ఒక ఇది ఎందుకు తెచ్చుకున్నారో మరి ఆయనకే తేలాలి. మరి ఈ 5 సంవత్సరాలు మళ్ళీ జనంలో ఉంటారు ఆయనతో భయం ఏమిటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడ భయపడుతున్నారంటే స్వామి ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనతో కలుస్తాడు, మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు, అధికారం వస్తే మళ్ళీ మనల్ని పట్టించుకోడు, మన దరిదాపులకు కూడా రానివ్వడు మనల్ని అనే ఒక భయం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన వ్యవహరించిన తీరు మరి తండ్రి నుంచి అది ఎందుకు నేర్చుకోలేకపోయాడు ఆయన? జనంతో మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మనం జనంతోనే ఉండాలి అనే పాయింట్ని పట్టుకోలేకపోయారు. ఇంకో విషయం ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన చుట్టూ కూడా ఉన్న వాళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు, వాళ్ళ రంగాల్లో అనేక విషయాలని అనర్గళంగా మాట్లాడగలిగిన మేధావులంతా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. పొన్నాల లక్ష్మయ్య గారు కానీ, ఉండవల్లి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, ఇట్లా అనేక పేర్లు చెప్పగలను నేను. అనేక పేర్లు వాళ్ళు అనేక ప్రాంతాలకు చెందిన వాళ్ళు, అనేక రంగాల్లో వాళ్ళు విశ్లేషించి నీటిపారుదల రంగం అనుకోండి, లక్ష్మయ్య గారు ఏమైనా ఎంతైనా మాట్లాడగలరు. అలాగే ఒక పాలిటిక్స్, ఒక లాజికల్ పాలిటిక్స్, అసలు ఏం జరుగుతుంది, ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, మనం ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఉండవల్లి గారు ఎంతసేపైనా మాట్లాడగలరు. అంటే అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ గురించి సలహాలు సూచనలు స్వీకరించి తాను ఏం చేయాలి, ఎలా చేయాలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించేవాళ్ళు. ఈయన ఏం చేశారంటే మొత్తం ఎవరిని దగ్గర లేకుండా చేసుకున్నారు. అంటే 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు ఒక్కరిని కూడా దగ్గర లేకుండా చేసుకుని చుట్టూ ఏదో ఒక కోటరీ, అంటే రాజకీయాలతో ఏమీ సంబంధం లేని, ఏమీ అనుభవం లేనటువంటి ఒక మేనేజ్మెంట్ టీముని ఈయన పెట్టుకుని అదేమంటే కార్పొరేట్ కంపెనీ లాగా పార్టీని నడపడానికి ట్రై చేయడం వల్ల ఏదో ఐప్యాక్ని నమ్ముకొని, వాళ్ళని నమ్ముకొని, వీళ్ళని నమ్ముకొని మీరేమైనా ప్రజా పార్టీ అంటే ప్రజలతో సంబంధం ఉన్న ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారా, లేకపోతే ఒక సంస్థను ఏమైనా నడుపుతున్నారా అని జనాలకు అనుమానం వచ్చేలా చేశారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఎవరు లేరు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఆయన ఏదో ఉంటారు, ఆయన క్యాబినెట్లో మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరు ఆయన దగ్గరికి పోలేరు, ఆయనతో మాట్లాడలేరు, ఆయనకేం సలహాలు ఇవ్వలేరు, సూచనలు ఇవ్వలేరు. అంతా ఆయన చుట్టూ ఉన్న ఒక 5-6 చేస్తూ ఉంటారు. ఈ 5-6లో ఆయన ఏదో నా ఎస్టీ, నా బీసీ, నా ఇది అది, నా మైనారిటీ అంటారు, కానీ వాళ్ళు ఎవరు ఉండరు దాంట్లో. ఆయన ఒకే వర్గానికి చెందిన వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని పరదాలు పెట్టుకొని తాడేపల్లి నుంచి బయటికి రాక ఈయన 11 సీట్లకు పరిమితమయ్యాడు. మరి ఈ ఓటమికి ఎవరు కారణం? ఇప్పుడు తండ్రి గారి వారసత్వం నుంచి, తండ్రి గారి మంచి లక్షణాల నుంచి, తండ్రి గారి నుంచి నాయకత్వం నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చాలా స్పీడ్గా, తండ్రి గారి వారసత్వమే లేకపోతే ఇంత స్పీడ్గా మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? జీవితాంతం పోరాడే వాళ్ళే ముఖ్యమంత్రులు కాకుండా పోయినా రాజకీయాలు అలాగే కదా ఉంటాయి. ఈయన ఇంత స్పీడ్గా ముఖ్యమంత్రి అయ్యి, ఎంతే స్పీడ్గా ముఖ్యమంత్రి నుంచి దూరం అయిపోయి, జనాలకు దూరం అయిపోయి, ఇదంతా ఈయన స్వయంకృత అపరాధం ఇది. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న జనానికి దగ్గరయ్యే లక్షణాన్ని ఎప్పుడైతే ఈయన విస్మరించారో అప్పుడే ఈయనకు అధికారము, జనము ఇద్దరు దూరం అయిపోయారు. కాబట్టి జగన్ గారు ఇప్పటికైనా నేర్చుకోవాల్సిన అంశం ఇది. రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకోకుండా కేవలం నివాళులు అర్పించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. థ్యాంక్ యూ.